మనకు కరీంనగర్ ప్రాంతంలో భోజరాయాలుగా ప్రసిద్ధుడు. భోజరాజు, శ్రీకృష్ణదేవరాయ, ఆ ఇద్దరు కలిస్తే సాహిత్యం అంటే అక్కడ ప్రేమ, కళలంటే అక్కడ ప్రేమ. నాన్నగారి పేరుతోని ఈ 4 మిత్రులతో కలిసి ఈ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. కానీ ప్రత్యేకించి జాతీయ సాహిత్య పరిషత్ పక్షాన సాహిత్య పురస్కారాన్ని అందజేస్తూ ఉంటారు. ఇప్పటికీ 3వ పురస్కారం. మొదటి పురస్కారం వచన కవిత్వానికి ఇవ్వడం జరిగింది. అది ఆదిలాబాద్ జిల్లా నుండి నూటెంకి రవీంద్ర గారు. దానికి ఉభయ రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 60 వరకు కవితా సంకలనాలు వస్తే అందులో 3 న్యాయవేత్తలు ఎంపిక చేసినటువంటి పురస్కారాన్ని వారికి అందించడం జరిగింది. 2వ పురస్కారాన్ని కర్నూలు జిల్లా నుండి, చిత్తూరు జిల్లా నుండి మేఘనాథ రెడ్డి గారు కథా సాహిత్యానికి అందుకున్నారు. ఈ సంవత్సరం నవలా సాహిత్యానికి పురస్కారం అందుతుంది. అది మన ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందినవారు, కానీ హైదరాబాద్ లో ఉంటారు. శ్రీమతి చుండూరు సీత గారు, ఆమె రాసినటువంటి నవల సారంగి అనేటువంటి నవలకు ఈ పురస్కారం అందబోతుంది. జూలై నెలలో ఈ పురస్కార ప్రధానోత్సవం ఉంటుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా రావాలని కోరుకోవడం ఉన్నా. నాన్నగారి పేరుని చిరస్థాయిగా నిలబెడుతున్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.